ఐశ్వర్య దేవ మహాఘనుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా శ్రీ యేసువా ముగల రాజా 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 సంగీతాలతో సియోనులో ఇంపైన హోమాలతో స్తుతి సింహాసనం స్థాపించేదం స్తోత్రాభిషేకం చేసేదం మహత్యము గల రాజా 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 Greetings to you, friends, in the name of our Lord and Savior, Jesus Christ. స్నేహితులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Great is thy faithfulness. Lord, your mercies every morning I see. ప్రతి ఉదయమున ప్రభువా నీ యొక్క కృపా కనికరములు నేను చూస్తూ ఉన్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. How wonderful our Jesus is. మన యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు. I thank God for giving me this opportunity to be able to minister to you the gospel of Jesus Christ this day. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవర్తమానమును మీతో పంచుకోవడానికి నాకు అనుగ్రహించబడినటువంటి సమయం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And I thank you for taking of your valuable time to join with us. చాలా ప్రశస్తమైన సమయాన్ని మీరు తీసుకుని ఈ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నందుకు మీకు వందనాలు. Thank you, wonderful people, for writing to us, letting us know what God is doing in your life. మీ జీవితాల్లో ప్రభు చేయుచున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములు మాకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. మీకు వందనాలు. And thank you so much for those of you who are members of our Eagle Club and supporting us financially. మా ఈగల్ క్లబ్ లో కూడా అనేక మంది సభ్యులుగా చేరారు. అదే రీతిగా ఆర్థికంగా కూడా కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I want to continue on our series that we have been speaking about. మనము మాట్లాడుకుంటున్నటువంటి అంశాన్ని ఇంకా నేను కొనసాగిస్తూ ఉన్నాను. An open heaven in the days of a closed world. ముయ్యబడినటువంటి లోకములో తెరవబడినటువంటి పరలోకముని గురించి మాట్లాడుతున్నాను. We have been looking at the present society ఇప్పుడున్నటువంటి యొక్క సమాజమును మనము చూస్తూ ఉన్నాం. and seeing how the various systems that exist in our world seem to be collapsing and we are losing trust in them. ఈ లోకములో మనం అవలంబిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విధానములు
అవన్నీ కూడా ఒకటికొకటి మూసుకొని పోతున్నటువంటి పరిస్థితులు And we కనబడుతున్నాయి. are even seeing how the people of God, instead of turning to God, are turning to the systems of the world and bringing that failure into the body of Christ. దేవుని ప్రజలు దేవుని వైపు తిరగడం మాని వారు లోకం వైపు తిరుగుతున్నందువలన అనేక రకాలైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ But ఉన్నారు. that God wants us to live in His presence under His direction and guidance. అయితే దేవుడు తాను కోరుకునేది ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఆయన నడిపింపు సారంగా మనం జీవించాలి, నడవాలని కోరుతున్నాడు. Because God is preparing His people for the day He will return for His church without spot or wrinkle. ఎందుచేతనంటే దేవుడు తన ప్రజలను ఆయన రాబోయేటువంటి దినము కొరకు, ఆయన రాకడము కొరకు సంఘము అదే విధంగా మనుషులు కూడా ఏ విధమైనటువంటి మడత మచ్చ కళంకము లేనివారుగా వారు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God is not concerned about any one nation or any one people. దేవుడు ఏ ఒక్క దేశము కొరకు ప్రజల కొరకు ఆయన లేడండి. But He's concerned about the whole world, every man, woman, and child, past, present, and in the future. భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, పెద్దవారు చిన్నవారు బాలిక ప్రతి వారి కొరకు కూడా దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు, వారి కొరకు రాబోతున్నాడు. Raising up His body, His church, for His glory. ఆయన మహిమార్థమై తన సంఘమును తన యొక్క శరీరమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. We have talked about how God is the one who brings an open heaven. పరలోకము తెరవబడినటువంటి పరలోకమును దయచేవాడు దేవుడే. That it is a two-way traffic between heaven and earth. పరలోకానికి భూలోకానికి అది రాకపోకలను సాగించే మార్గంగా ఉంది. God calling to us, దేవుడు మనల్ని పిలుస్తాడు, us responding to Him, ఆయనకు మనం స్పందించాలి. God sending His blessings to us, దేవుడు తన ఆశీర్వాదాలు మనకి and us పంపిస్తున్నాడు. offering praise and thanksgiving to Him. అదే విధంగా ఆయన కొరకు మనము స్తుతులు ఆరాధనలు మనం చేస్తున్నాం. And how it is Him, not by anything that we are, what we've done, that decides to open or close the heavens. మనం ఏం చేస్తున్నామో మన క్రియలను బట్టి కాదు పరలోకము తెరవబడుట మూయబడుట. But at the same time, కానీ అదే సమయంలో what we believe in our heart will be seen in our actions. మన హృదయంలో మనం దేన్నైతే నమ్ముతున్నామో అది మనం చేసేటువంటి క్రియల మీద ఆధారపడి And ఉంటాయి. we've been talking about these 7 points that help us to walk in an open heaven. ఈ 7 పాయింట్స్ కూడా మనం మాట్లాడేది దేని కొరకంటే తెరవబడినటువంటి పరలోకము కొరకు. The first thing was that we walk in repentance. మొట్టమొదటిగా పశ్చాత్తాపముతో మనం జీవించాలి. Not a one-time thing, but recognizing we are sinful men and women, knowing we must come daily before God and be washed by Him. ఏదో ఒక్కసారి పశ్చాత్తాపపడడం మాత్రం కాదు గాని అనుదినము మన జీవిత యాత్రలో మనము పశ్చాత్తాపపడుతూ ఆయనకు అనుకూలమైనటువంటి వారిగా మనం జీవించాలి. Not getting saved all over again, nor that is our salvation is in doubt. మరలా మనం రక్షించబడడం లేకపోతే మనం రక్షించబడినటువంటి ఆ యొక్క అనుభవం ఏదో అనుమానంగా ఉండుట కాదు గాని, But is so we walk in His righteousness, being perfected in Him every moment. ఆయన నీతిలో యథార్థముగా మనము జీవించేలాగున మనము బ్రతుకుతూ ఉండాలి. The second thing we talked about was worship. రెండవదిగా మనము ఆరాధన గురించి మాట్లాడాం. Not of ritual, but of true worship from our heart in spirit and in truth. ఆరాధన అనేది ఏదో ఆచార సాంప్రదాయంగా కాకుండా హృదయపూర్వకంగా మనము ఆరాధించేవారిగా ఉండాలి. About giving, ఇచ్చుటను గురించి, having a generous spirit. ధారాళముగా ఇచ్చుట గురించి, About the importance of tithes in the church. సంఘములో ఆ యొక్క దశమ భాగముల గురించి మనం And మాట్లాడుకున్నాం. our free will love offerings to God's people and His ministries. దేవుని ప్రజల కొరకు దేవుని సేవార్థమై మనము ధారాళముగా ఇచ్చేటువంటి విషయంలో కూడా We talked about persecution. శ్రమలను గురించి మనం That in the మాట్లాడుకున్నాం. midst of persecution there will be an open heaven and the Lord will be standing waiting. శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు తెరవబడినటువంటి పరలోకములో దేవుడు నిన్ను ఎదుర్కోవడానికి నిలబడి నిన్ను ఆహ్వానించేవాడిగా ఉంటాడు. We talked about persistence. అంతేకాకుండా ఓపికతో పరిగెత్తుట గురించి, Persevering in our faith, not giving up before God is ready to bless us. మనము మన యొక్క రక్షణలో ఓపిక కలిగి దేవునిని వెంబడించేవారిగా మనం ఉండాలి. Jacob said, I will not let go till you bless me. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను నేను వదలను. And God blessed him. అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. Don't give up. Keep persevering till God will give you your breakthrough. కాబట్టి దేవుని వదిలిపెట్టకుండా మరి చివరి వరకు అంతము వరకు కూడా ఓపికతో పరిగెత్తేవారిగా మనం ఉండాలి. And today I want to talk about the final 2 points. చివరిగా 2 పాయింట్స్ నేను ఈ రోజు మాట్లాడాలని కోరుతున్నాను. Number 6 is being filled and living in the Holy Spirit. 6వదిగా
దేవుని ఆత్మచేత నింపబడుట, దేవుని ఆత్మచేత నడిపించబడుట. Man cannot do anything by himself. మానవుడు తన యొక్క శక్తి సామర్థ్యాల మీద ఏమీ చేయలేడు. Only God is able. దేవుడు మాత్రమే చేయగలవాడు. Zechariah 4:6 says, "Not by might nor by power, but by my spirit, says the Lord of hosts." జకరియా 4:6-7 శక్తి చేత కాదు, బలము చేత కాదు గాని నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా Jesus సెలవిస్తున్నాడు. himself said, "Without me, aside from me, you can do nothing." యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను లేకుండా నా వలన కాక మీరు ఏమీ చేయలేరు. We cannot do anything without him. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. We are not perfect. We are prone to make mistakes. మనము అన్ని విషయములలో అన్ని కూడా సరిగా చేసేవారము కాదు గాని అనేక రకాలైన తప్పులు చేస్తూ We ఉంటాం. don't have full understanding. మనకు సరైనటువంటి అవగాహన We లేదు. don't have full capabilities or strength. మనకు మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. We are only made whole through our life in Jesus Christ. యేసునందున్నటువంటి జీవితమును బట్టే మనము పరిపూర్ణముగా మార్చబడుతున్నాం. And the way Jesus works through us, his presence in us, is through the blessed Holy Spirit. మరి యేసు ప్రభు మన ద్వారా చేసేటువంటి కార్యములు పరిశుద్ధాత్మ శక్తి చేత అది జరుగుతుంది. Jesus, when he was speaking to his disciples, యేసయ్య తన శిష్యులతో he మాట్లాడుతున్నప్పుడు says there in Acts chapter 1 verse 8, అపోస్తలుల కార్యములు 1:8 "But you shall receive power when the Holy Spirit has come upon you. You shall be witnesses to me in Jerusalem and all of Judea, Samaria, and to the end of the earth." పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. And before that he said, "Wait for this." దానికి ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే దాని కొరకు మీరు ఎదురు చూస్తూ ఉండండి. Now this is what I always say. నేను ఎప్పుడు కూడా ఈ రీతిగా చెప్తాను. I know there's some people say, "Well, I don't know if that is for today." మరి కొంతమంది అంటారు అది ఈ రోజు కొరకు కాదో నాకు తెలియదండి అని But అంటారు. my Bible teaches me that Jesus is the same yesterday, today, and forever. అయితే నా బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న And it దేవుడు. says that God says he changes not. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. But it also says that Jesus instructed his disciples, the very ones he trained, that they still need the power of the Holy Spirit. అయితే యేసయ్య ఆయనే స్వయముగా తర్ఫీదు ఇచ్చినటువంటి తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు వేచి ఉండండి. So if Jesus said his disciples need it, today I need it. యేసయ్య తన శిష్యులకు అది అవసరమై ఉంది అని చెప్పినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నాకు కూడా అది అవసరమే. Because Jesus says, "I'm going to send another helper, the same as." In other words, I'm going, but I will come back in the Spirit. అయితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే నేను మీకు సహాయకులుగా ఉండడానికి నేను వేరొకరిని పంపిస్తాను అని చెప్పాడు. అదే ఆ యొక్క ఆత్మ. Holy Spirit is God in action. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. I need the power of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. He teaches me in all things. అన్ని విషయములను బోధించేటువంటి Guides me in all ఆత్మ. things. అన్ని విషయాలలో Brings నడిపించేటువంటి me ఆత్మ. success in all అన్ని things. విషయములలో నేను మరి సరైనటువంటి రీతిగా ఉండేలాగున చేసేది. For an open heaven, I must be walking in the Spirit. కాబట్టి తెరవబడినటువంటి పరలోకము కొరకు నేను ఆత్మ పూర్ణుడనై నడవాలి. In Revelation 4:1, ప్రకటన గ్రంథం 4:1 here John was in exile on the island of Patmos. పద్మసు దీపములో ఉన్నటువంటి యోహాను భక్తుడి ఈ విధంగా And అంటున్నాడు. he's talking about, he says, "After these things I looked, and behold, a door standing open in heaven. And the first voice which I heard was like a trumpet speaking with me, saying, 'Come up here, and I will show you things which must take place after this.'" ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. Here, John is there, he's in exile, but he is in the Spirit. ఇక్కడ యోహాను భక్తుడు పద్మసు దీపములో ఆయన బంధించబడి ఉన్నాడు. అయితే ఆయన ఆత్మవశుడై ఉంటున్నాడు. There in Revelation 1, he says, "I was in the Spirit on the Lord's day." మొదటి అధ్యాయములో ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఆ ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా And I heard behind me a loud voice as of a trumpet. భూరధ్వని వలె ఒక
బలమైనటువంటి స్వరము నేను విన్నానని వాక్యం And here సెలవిస్తుంది. again he's saying, behold, I looked up, and a voice which I heard like a trumpet's now speaking to me. నేను వినినటువంటి స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని అంటున్నాడు. Come up here. ఇక్కడికి ఎక్కిరమ్ము. In an open heaven, when we are in the Spirit of God, God's revelation will come to us. తెరవబడినటువంటి పరలోకములో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. If I need power, it's by the Spirit. నాకు శక్తి కావాలంటే అది ఆత్మ ద్వారా మాత్రమే. If I need God's revelation, it's by the Spirit. దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కావాలంటే అది దేవుని ఆత్మ చేత If I మాత్రమే can కలుగుతుంది. accomplish anything, it is by the Spirit. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే అది కేవలము దేవుని ఆత్మ చేత మాత్రమే If I want సాధ్యమవుతుంది. an open heaven, I must be in the Spirit. తెరవబడిన పరలోకము నాకు కావాలి అని అంటే నేను ఆత్మవశుడనై ఉండాలి. And now for the seventh and final point. ఆ చివరిగా 7వ పాయింట్ చూసినట్లయితే We need unity. మనకు ఐక్యత అవసరము. Here in Psalm 133, verses 1 and 2, 133వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే such a beautiful verse on unity. ఆ ఐక్యతను గురించి చాలా మంచి వాక్య భాగం ఇక్కడ It says, కనబడుతుంది. behold how good and how pleasant it is for brethren to dwell together in unity. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. It is like the precious oil upon the head running down on the beard of Aaron, running down on the edge of his garments. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. It is like the dew of Hermon descending upon the mountains of Zion, for there the Lord commanded the blessing life forevermore. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Here we see the connection between the anointing and unity. ఇక్కడ ఐక్యతకు అభిషేకమునకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం కనబడుతుంది. Here we saw when the anointing comes down, because there is unity, it is beautiful. It comes down and brings blessing upon the people of God. ఐక్యత ఉంది కాబట్టి దేవుని అభిషేకం అక్కడ కుమ్మరించబడినప్పుడు మరి అక్కడ అద్భుతమైనటువంటి కార్యములు జరగడానికి అవకాశం ఉంది. And here in John, again in the Gospel of John 17, verse 21, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నప్పుడు Jesus is praying. He says that they may be one as we are one, that the world would believe. యేసుక్రీస్తు ప్రభువారైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేము ఏకమై ఉన్నటువంటి రీతిగా లోకము కూడా ఏకమై ఉండవలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Here God again showing not only is the open heaven bring anointing because of unity, but here it brings blessing to the people because the world will believe who Jesus is. తెరవబడినటువంటి పరలోకము దేవుని ఐక్యత వలన అక్కడ అభిషేకము కుమ్మరించబడడం, అదే విధంగా వారందరూ ఏకమై ఉండటం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకోవడం వారు చూస్తారు. You know, nowadays there are many movements of unity. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఉద్యమాలు ఐక్యత కొరకు ప్రారంభించబడ్డాయి. And we see this in business, we see this in politics, we see this in churches, we see in all different places. సంఘాల్లో, వ్యాపార రంగాల్లో, రాజకీయంగా కూడా ఇటువంటి ఐక్యతల గురించి మనం చూస్తా ఉన్నాం. There's fellowships, there's clubs, there's associations, there's all sorts of things. అనేకమైనటువంటి ఫెలోషిప్స్, అసోసియేషన్లు ఈ రీతిగా మరి అనేకమైనవి ప్రారంభమవుతా ఉన్నాయి. And a lot of times there's unity in number. అయితే అనేక సార్లు వీటిని గమనించినప్పుడు సంఖ్యలో ఐక్యత కనబడుతుంది. But I want to say to you, my friends, అయితే స్నేహితులారా ఒక విషయాన్ని చెప్తాను. unity for the sake of unity is not true unity. ఐక్యత కొరకే ఐక్యత అన్నట్టుగా ఉంటే దాని వలన నిజమైనటువంటి ఐక్యత It రాదు. must be a true knitting together of people for a single purpose of one mind. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కొరకు ప్రజలందరూ కలిసి ఏక మనసు భావము కలిగి ఉండుట అది నిజమైనటువంటి ఐక్యత. I want to show you an example from the Holy Scripture. వాక్యములో నుండి ఒక విషయాన్ని మీకు నేను చూపించాలని Here in the కోరుతున్నాను. book of Acts, అపోస్తల కార్యములో the first chapter, మొదటి అధ్యాయం, and talking about the day of Pentecost when the Holy Spirit fell because there was an open heaven. పెంతెకోస్తు దినమున అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కారణం ఏంటంటే అక్కడ తెరవబడినటువంటి పరలోకం ఉంది. In Acts chapter 1 verse 14, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 14వ it says వచనములో they all continued in one accord in prayer and supplication. వారందరూ ఏక మనసుతో ఎడతెగక వారు ఉన్నట్లు
And here we say, oh, what fantastic unity they had. అబ్బా, ఎంత గొప్ప ఐక్యత వారు కలిగి ఉన్నారని మనకు But the అర్థమవుతుంది. fact of the matter, the word here is not about unity and purpose. It is just a gathering of people. There's a large number gathered in one place. అయితే ఐక్యత అనేటువంటి మాటకి ఇక్కడ ఒక అర్థం ఏంటంటే వారందరూ కలిసి బహుజన సమూహంగా వారు కూడి ఉన్నారు. And now when we come to the actual time when the Holy Spirit is poured out, అయితే పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరించబడినప్పుడు chapter 2, verse 1, రెండవ అధ్యాయము మొదటి వచనంలో when the day of Pentecost had fully come, they were all with one accord in one place. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. Here, the word is actually different. అయితే ఇక్కడ ఈ పదము వేరొక అర్థాన్ని ఇస్తుంది. Because here it already says in one place. ఎందుకంటే అక్కడ వారు ఒకే స్థలంలో ఉన్నారని So when it తెలియపరచబడింది. says that they were in unity, they were talking, the word actually means together or unified in one mind and one spirit. కాబట్టి ఐక్యతను గురించి వారు మాట్లాడుతున్నారు. వారందరూ కూడి ఒకే స్థలములో ఏక మనస్సు కలిగి ఉన్నారని దాని అర్థం. When they gathered, they were one in number. వారందరూ కలిసి ఉన్నప్పుడు ఒకే సంఖ్యలో వారు ఉన్నట్టు And they got to the place where they were one in mind and in spirit. అయితే వారు వచ్చినటువంటి ఆ స్థలములో ఏక మనస్సు ఏక ఆత్మతో వారు ఉన్నారు. And the heavens opened. అప్పుడు పరలోకం తెరవబడింది. And the Father gave his promise of the Holy Spirit. అప్పుడు తండ్రి వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరించబడింది. And it came upon the people as tongues of fire. ప్రజలందరి మీదకి కూడా అగ్ని నాలుకల వలె విభాగించబడి అక్కడ And they కుమ్మరించబడింది. were changed forevermore. వారు ఇక జీవిత కాలం అంతా కూడా మార్చబడిన What వారిగా happened? కనబడుతున్నారు. ఏం జరిగింది? Unity brought an open heaven. ఐక్యత తెరవబడినటువంటి పరలోకమును And తీసుకొచ్చింది. the heavens brought down the anointing of God. పరలోకము క్రిందకు వచ్చింది. దేవుని అభిషేకము కుమ్మరించబడింది. My friend, God wants to open the doors of heaven. స్నేహితులారా, పరలోకపు ద్వారములను దేవుడు తెరవాలని కోరుతున్నాడు. Do we want God to really do this, or do we just want a taste? నిజంగా దేవుడు ఆ రీతిగా చేయాలని నువ్వు కోరుతున్నావా లేకపోతే ఊరికనే Do ఊహిస్తున్నావా? we really believe God is able? నిజంగా దేవుడు ఆ కార్యము చేస్తాడని నమ్ముతున్నావా? God wants to open the heavens and shower his blessings upon you. దేవుడు పరలోకమును తెరచి ఆశీర్వాదములు నీ మీద కుమ్మరించాలని It's కోరుతున్నాడు. not about what you are doing, నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి కాదు, but the intent of your heart. అయితే నీ యొక్క హృదయ స్థితిని బట్టి. It's time for an open heaven. కాబట్టి తెరవబడిన పరలోకము కొరకైనటువంటి సమయం ఇది. It's the only way out. ఇదొక్కటే మార్గం. We must repent, మనం పశ్చాత్తాపపడాలి, worship, ఆరాధించేవారుగా give, ఉండాలి, ఆయనకిచ్చేవారుగా stand ఉండాలి. strong during persecution, మనం ఓర్పుతో సహనముతో ముందుకు live వెళ్ళాలి. life in the Spirit, మనము ఆత్మలో నివసించాలి. and be unified as the body of Christ. మరి క్రీస్తు శరీరముగా మనం అందరం ఐక్యతలో ఏక మనసు కలిగి మనం జీవించాలి. But to be unified with Christ, అయితే క్రీస్తుతో ఐక్యతలోనికి మనం రావాలంటే I must come to him, ఆయన యొద్దకు మనం రావాలి. taking what he has granted to me, ఆయన ఏదైతే నాకు దయచేయాలని కోరుతున్నాడో దాన్ని నేను పొందుకుని, his salvation. ఆ రక్షణను నేను పొందుకుని. What is the salvation of God? ఏంటి దేవుడిచ్చే రక్షణ? God himself became flesh and dwelt amongst us. ఆయన శరీరధారిగా మానవునికి ఈ లోకానికి మన మధ్యకు వచ్చాడు. And he came to this earth, and Jesus took on the sins and the evil of this world, and he took them to the cross of Calvary and died for your sins and mine. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి పాపములను చెడునన్నిటిని తన మీద వేసుకుని కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మరణించాడు. He died for you, and he died for me. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. The resurrected Lord stands today to save us from our sins and give us eternal life. పునరుత్థానుడైనటువంటి యేసయ్య నిలబడి తిరిగి మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. But you have to come to him. అయితే నీవు ఆయన యొద్దకు Ask రావాలి. him into your life. నీ జీవితంలోనికి He ఆయన will change ఆహ్వానించు. it forever, cleansing you from all sin and saving your soul. నీ పాపములన్నిటినీ కడిగి శుద్ధి చేసి నీకు రక్షణ అనుగ్రహించే దేవుడిగా And when ఉంటున్నాడు. we walk with him, ఆయనతో మనం నడిచినప్పుడు he brings an open heaven to our lives మన జీవితంలో తెరవబడిన పరలోకపు that అనుభవంలోనికి మనం no వస్తాం. man can replicate or take away. ఏ మనుష్యుడు కూడా దానిని నీ యొద్ద నుండి దొంగిలించలేడు. If that's what you want today, ఆ రీతిగా నీ ఉండాలని won't you కోరుతున్నట్లయితే pray with me? నాతో కలిసి ప్రార్థన చేయి. Dear Lord Jesus Christ, ప్రియమైన యేసుక్రీస్తు I ప్రభువా, invite you into my life. నా జీవితంలోనికి నిన్ను Become ఆహ్వానిస్తున్నాను. my Lord and Savior. నా ప్రభువుగా రక్షకునిగా ఉండండి. Forgive me of my sins and cleanse me with your blood. నా పాపములను కడిగి నీ రక్తములో శుద్ధి చేసి, And from this moment forward, ప్రభువా ఈ రోజు మొదలుకొని help me to walk in your will and in your way. ఈ మార్గములో నీ చిత్తములో నడిచే భాగ్యము నాకు And దయచేయండి. Lord, now I pray for the brothers and sisters that are watching today. ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నాయన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన Bless చేస్తున్నాను. them.
వారిని ఆశీర్వదించండి, heal them, వారిని స్వస్థపరచండి, provide for them, వారికి కావాల్సినవి దయచేయండి, protect them, వారిని కాపాడండి, restore them, వారిని సమకూర్చండి, bring reconciliation to them, నాయనా మరలా వారికి సమకూర్పును దయచేయండి, bring them to a better place in you. నీ యొక్క మంచి స్థితిలోనికి వారిని తీసుకుని రమ్మని In ప్రార్థిస్తున్నాము. Jesus' name, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. amen. ఆమేన్. My friends, very soon the contact information will be on the screen. Contact us so we can pray for God's blessing upon your life. స్నేహితులారా, మమ్మల్ని ఏ విధంగా మీరు సంప్రదించాలో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు కనబడుతుంది. ఆ రీతిగా మమ్మల్ని సంప్రదించండి. So till next time, my dear friends, తిరిగి మరలా కలుసుకునే వరకు may God bless you, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును keep you, గాక, మిమ్మల్ని దీవించును గాక, prosper you in all that you do. మీరు చేసిన ప్రతి పనిలో మీకు వర్ధిల్లత కలగజేయును గాక. Amen. ఆమేన్. Thank you for watching the program today. We hope that you have been blessed by the Word of God and pray that God has personally touched your lives. If you want to know more about Jesus Christ or have any queries or prayer requests, please do write to us or contact us. Our address is 10-5-7/6/1 First Lancer Road, Masaptank, Hyderabad 5,28,000, Andhra Pradesh, India. ఇంతవరకు మీరు మన్నా మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీ ప్రార్థన అవసరాలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థిస్తాము. చాలామంది ప్రార్థనలకు జవాబులు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. ఈ కార్యక్రమముకు సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. మా చిరునామా మన్నా మాధుర్యం 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్ 5,28,000, ఆంధ్రప్రదేశ్, ఇండియా.